ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యద్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజం కనకావదాతం సంకీర్తనైకపితరం కమలాయతాక్షం విశ్వంభరం ద్విజవరం యుగధర్మపాలం వందే జగత్ప్రియకరం కరుణావతారం. పుల్లేందీవరకాంతిబిందువదనం బర్హావతం సప్రియం శ్రీవత్సాంకముదారకౌస్తుభధరం పీతాంబరం సుందరం. గోపీనాం నయనోత్పలార్చితతను గోగోపసంహావృతం గోవిందం కలవేణువాదనపరం దివ్యాంగభూషం భజే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. బృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సస్యవస్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కమాదిదేవం కరుణానిదానం కమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం 1వ స్కంధములో 6వ అధ్యాయం నారదుని యొక్క పూర్వ చరిత్ర విశేషము. శ్రీమన్నారదుడు తన యొక్క దాసీ పుత్రుడిగా ఉండి ఏమి చేశాడో, ఏ విధముగా అతను భగవంతుడి యొక్క గుణకీర్తనములందు అభివక్తుడై ఉన్నాడో, ఏ విధముగా సాధు సేవ చేయడం వలన అతనికి ఎటువంటి వాడి యొక్క కృప లభించిందో అంతా కూడా చెప్పిన తర్వాత అతని యొక్క చరిత్ర దాని తర్వాత ఏమని చెప్తున్నాడు. శ్రీ సూత ఉవాచ ఏవం నిశమ్య భగవాన్ దేవర్షేర్జన్మ కర్మ చ భూయః పప్రచ్ఛతం బ్రహ్మన్ వ్యాస సత్యవతీ సుతః. ఈ విషయంతా కూడా సూత గోస్వామి నైమిసారణ క్షేత్రములో సౌనకాదులు చెబుతున్నారనమాట. ఆ విధంగా చెబుతున్నప్పుడు పరీక్షిత్ మహారాజు గారి ఒక ఆలోచన వచ్చింది. మనకేమి రాదు, నేను ప్రశ్న వేస్తే అప్పుడు ఆలోచన అవుతూ ఉంటుంది. అప్పుడు అంటున్నాడు, సూత కోసం అంటున్నా ఎవరితోటి? సౌనకాది మహాముష్యులతో చెప్తున్నాను అనమాట. ఓ బ్రహ్మజ్ఞుడా, ఎవరు? సౌనకాది ఋషుల్లో సౌనకుడు. దేవర్షియకు నారదుని ఈ విధముకు జన్మమును గూర్చి కర్మను గూర్చి శ్రద్ధగా విని సత్యవతీ తనయుడకు వేదవ్యాస భగవానుడు నారదుని మరల ఇట్లు ప్రశ్నించాను. చక్కగా చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? వ్యాస మహర్షి యొక్క మానసిక అప్రసన్నతకు కారణమేమో చెబుతూ
నారదుడు తను చెప్తున్నాడు. అప్పుడు వ్యాసుడు గారికి అనుమానం వస్తుంది. అయ్యా ఉండవండి ఒకసారి చెప్పుకోబోతున్నారు మీరు, నాకు చిన్న అనుమానం అన్నాడు. ఎవరికి? వ్యాసుల వారికి. ఏమిటది? శ్రీ వ్యాసవాచ భిక్షుభిర్విప్రవసితే విజ్ఞానాదేష్లుభిస్తవ వర్తమానో వయస్యాద్యేతత కిమకరోత్ భవాన్. అయ్యా అంటున్నాడు వ్యాస మహర్షి, దేవర్షి, నీకు ఇట్టి రహస్యముగు భగవద్విజ్ఞానమును ఉపదేశించిన తరువాత పరివ్రాజకులు దూరదేశమునకు వెడలిపోయిరి కదా. దాని తర్వాత నువ్వు చిన్నపిల్లలుగా ఉన్నావు కదా, తర్వాత ఏం చేసావు నువ్వు? వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. ఏమిటి మీ గోల? అక్కడ శబ్దం అవ్వకూడదు అంటున్నారు. నీకు ఇటువంటి భగవద్విజ్ఞానమును ఉపదేశించారు. రహస్యం ఎవరు చెప్పరట. చెబితే ఏమవుతుందండి? అంత రహస్యంగా ఇది ఉంచడం. జీవులందరూ ఏ జ్ఞానము ద్వారా త్వరగా సంసార బంధన నుంచి విడిపోయి భగవంతుడు చేరుకుంటారో, కష్టం లేకుండా అందరూ సుఖంగా ఉంటారో అటు అందరూ చెప్పాలి కదా. మరి రహస్యం అంటే అలాగా విలువ తెలియకుండా ఎవరికి ఏమి ఇవ్వకూడదు. నామపరాధాలు ఒక అపరాధం ఏమిట? ఎవరికైతే నామం మీద శ్రద్ధ లేదో వాడికి ఉపదేశించినట్లయితే అది ఇతనికి అపరాధం అవుతుంది. కాబట్టి ఎవరికైతే తత్వజ్ఞానమందు వినాలని కోరిక ఉందో వాళ్ళకి మాత్రమే చెప్పాలి. కాబట్టి ఇది రహస్యమైనటువంటి జ్ఞానం. దీన్ని ఉపదేశించారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమైనా ఆడుకున్నావా? ఏం చేశావు? నువ్వు మర్చిపోయావా? ఆ జ్ఞానం నువ్వు మళ్ళీ ఏమి కలగదానని ఆవృతం చేసుకున్నావు, వృద్ధి అయ్యింది. నేను మళ్ళీ వాళ్ళని మనం కలుసుకోలేము. దైవాధీనముగా వాళ్ళు కనిపించారు. వాళ్ళకి ఎటువంటి చిరునామాలు, ఈమెయిల్స్ ఏముండవు. వాళ్ళకి ఎంత మొత్తుకున్నా మళ్ళీ మనకి భగవంతు యొక్క అనుగ్రహం ఉంటేనే కనబడతారు. మనకి గోపకుమారు చరిత్రలో కనబడుతుంది. గోపకుమారు అన్నారు చదివారా? భరద్వాగతంతో ద్వితీయకాండం చదివారా? లేదు, చదివని చెప్పాలి, పుస్తకం ఇచ్చారు కాబట్టి. అందులో గురువు గారు ఎప్పుడు నిరంతరము భగవద్భావంతో ఉంటారు. ఈ గోపకుమారుడు గొల్లపిల్లవాడి యొక్క శుశ్రూషకి సంతృప్తి చెందినవాడై అతనికి కొంచెం ఉపదేశం ఇచ్చారు. ఆ ఉపదేశం ఇచ్చినప్పుడు, మంత్రోపదేశం ఇచ్చినప్పుడు, ఆ మంత్రం యొక్క స్మరణ వల్ల అతనికి మళ్ళీ భావావేశం వచ్చి అక్కడ వెళ్ళిపోయాడు. దాని తర్వాత మళ్ళీ గోపకుమారుడికి దర్శనం అవలే. ఈ జన్మలో అవ్వలేదు, తర్వాత జన్మలో అయింది. ఎక్కడట? జగన్నాథ స్వామి ఆలయంలో మళ్ళీ చేశారు. కాబట్టి మనకి ఎన్నో జన్మల సుకృతి ఉంటేనే కానీ భగవద్భక్తు సాంగత్యము మనకు దొరకదు. ఆ సాంగత్యం మనం ఉపయోగించుకున్నామా ఏమవుతుంది? బాగుపడతాం. లేదా మన యొక్క సాంగత్యం సార్థకత అవుతుంది. లేకపోతే ఈ దైనందిన దైహిక విషయాల గురించి ప్రశ్నించామా వాళ్ళు అలాగే ఉంటుంది. ఎందుకంటే భగవత్ సంబంధ విజ్ఞానము రహస్యమైనటువంటిది. ఎంతవరకు లోపల ఎదుటి వ్యక్తికి జిజ్ఞాస కలగదు అంతవరకు ఏమి చెప్పరు. గంటసేపు చెప్పరు. కానీ ఆధారం సరిగా ఉండాలి. చెప్పేది కాదు, పైగా అర్థమయ్యేది కాదు. కాబట్టి విషయం తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మనకు కాబట్టి తెలియదు కదా, చెప్పలేము. ఇది అంటారు ఏమిటంటే, పూర్వకాలంలో ఇటువంటి మన రవాణా సామాగ్రి లేనప్పుడు పెద్ద పెద్ద పర్వతాలు చెట్లు కొట్టేసేవారు అనమాట. ఆ చెట్లు కొట్టిన కింద రావాలంటే మనుషుల కాలంలో వాళ్ళు నీళ్ళలో పడేసేవారు. ఆ దొంగలు నీళ్ళలో కొట్టుకుంటూ వచ్చేవారు అనమాట. ఆ కొట్టుకోవడంలో కొన్ని దొంగలు కలిసి ఉండేవి, మనం విడిపోయాయి, చెప్పలేమన్నమాట. ఆ విధముగా కాల ప్రవాహం అనేటువంటి ఈ శ్రోతలో మనకి భగవద్భక్తులు సాయంకమైనటువంటి యాదృచ్ఛికం అని మనం చెప్పలేము ఎప్పుడు కలుగుతుందో. వేగం ఆ విధంగా ఉంటుంది. మన యొక్క కాల వేగము, మన కర్మ కాలం రెండు కలిసి మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం చేసిన కర్మ కాలము రెండు ప్రవాహంలో మనం కొట్టుకొడుకుతున్నాం. ఆ కర్మకు సరిగా ఉంటే మళ్ళీ మనం వాళ్ళకి సాంగత్యం మనకు దొరకదనమాట. కాబట్టి ఈ విధముగా వాళ్ళు మహానుభావులు ఈ నారదుడికి తత్వజ్ఞానం చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా వాడి యొక్క దర్శనం అనేటువంటి ఆశ లేదనమాట. కాబట్టి ఏం చేశాడు ఈ నారదుడు? స్వయంభువ కయా వృత్యా వర్తితం తే పరం వయః కథం వేద ముదస్రాక్షి
కాళే ప్రాప్తే కళేవరం. బ్రహ్మదేవుని కుమారుడు నారద పరిచయం అతిపుత్రుడైన కాదు, బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు. ఆయనకి అందరూ నలుగురు ఉన్నారు, చతుస్సనుడు. ఆ విధముగా బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు జన్మించాడు కాబట్టి ఈయన బ్రహ్మ మానసపుత్రుడు. నీవు ఆయువులో మిగిలిన భాగము ఏ పనులో గడిపితివి? చిన్నతనమునే ఉపదేశం పొందవు కాబట్టి తర్వాత ఏమో చదువుకున్నావా, జాబ్ చేసావా, వివాహం చేసుకున్నావా, ఏం చేశావు? మిగిలిన యొక్క చాలా జీవితం ఉంది కదా, మరి ఇంత జీవితాన్ని ఏ విధంగా గడిపావు? కాలవశమున వార్ధక్యం సంభవింపగా ఏ విధముగా నీ దాసీ గర్భజాతమగు దేహమును త్యజించితివి. ఇదేం చెబుతాం? ఉంటో బాగా హాస్పిటల్ జాయిన్ చేసాం, వెళ్ళిపోయాడు. అలా కాకుండా నువ్వు ఈ వార్ధక్యం కాలక్రమముగా వార్ధక్యం వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత నువ్వు ఏ విధముగా ఈ దాసీ గర్భము ద్వారా పుట్టబడి జన్మను నువ్వు వదిలిపెట్టావు, దేహం ఏ విధంగా నువ్వు త్యజించావు, అంత జ్ఞాపకం ఉండాలన్నమాట. అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? నారదుడు అడుగుతున్నాడా? వ్యాస మహర్షి అడుగుతున్నాడు నారదుల వారిని. చాలా మటుకు బానే ఉంది. ప్రాకల్ప విషయామేతాం స్మృతింతే ముని సత్తమ నహ్యేష వ్యవధ కాల ఏష సర్వ నిరాకృతి. మునిశ్రేష్ఠ, కాలము సర్వ వస్తువును నాశనము చెయ్యను. కాల ప్రవాహములో పెద్ద పెద్ద కొండలీ పిండి అయిపోతున్నాయి. ఇంకా జీవుల యొక్క మాట ఏమిటి? కాల ప్రవాహం ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎవరిదైనా ఆపలేరండి. మీరు నదులు అయితే బ్యారెట్లు కట్టింది చేస్తారో నిర్మలించుకోవాలి, ఇక్కడ ఏముండదు. ఇంకా ఈ కాలం అంతే వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ కూడా ఆగదు. కాబట్టి ఇది ఈ కాలము సర్వవస్తువులు నాశనం చేస్తున్నది. మన యొక్క ఇది బాధలు పోకూడదు, సుఖాన్ని పోగొడుతూ ఉంటుంది. వియోగము కొంతకాలం ఉంటుంది, కాలక్రమంగా మర్చిపోతూ ఉంటాం. సుఖము ఆ విధంగానే ఎలాకాలం ఉంటుందా, పోతూ ఉంటుంది. కాబట్టి ఇందులో ఈ ప్రపంచములో ప్రతి ఒక్క నాశనం చేయడం కాలం అన్నమాట. అట్టి ఈ కాలము నీ ఈ పూర్వకాల స్మృతిని ఎలా నాశనము చేయలేదు? నిన్న ఏం తిన్నావు ఇవాళ జ్ఞాపకం ఉండదు. ఇప్పుడు అడిగి చెప్పిన విషయాన్ని అడిగితే నువ్వు అనుకున్నాం. ఈ విధముగా కాలం అనేటువంటిది అన్నీ మరుగుపడి చేస్తూ ఉంటుంది అనమాట. అటువంటిది నువ్వు చిన్నప్పుడు ఎప్పుడో విద్య నేర్చుకున్నావు, చివరకు జ్ఞాపకం ఉందా? మళ్ళీ మధ్యలో మర్చిపోయావా? తర్వాత మళ్ళీ నువ్వు బ్రహ్మగారి పుత్రుడిగా పుట్టినప్పటికీ కూడా నీకు ఆ జ్ఞానం ఉందే? కాలప్రవం మర్చిపోతుంది. నువ్వు ఎలాగా మర్చిపోకుండా ఎలా ఉన్నావు? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ మెస్మరిజమయ్యేవాడు? దీనికి కారణం ఏమిటి? నీకు ఏ విధముగా ఈ కాలములో నీ యొక్క జ్ఞానము నశింపకుండా నీకు శాశ్వతముగా ఉంది? పూర్వకాల స్ఫూర్తిని ఎలా నీకు నాశనం కాలేదు? ఒక ఎన్ని ప్రశ్నలు అడిగాడు, చెప్పిన అడిగాడు, వదిలిపోయి. శ్రీ నారద ఉవాచ భిక్షుభిర్విప్రవసతే విజ్ఞాన దేష్టుభిర్మమ వర్తమానో వయస్యాద్యేతదకారశం. నారద మహర్షి చక్కగా ఇటువంటి ఎరమరికలు లేకుండా తన యొక్క చరిత్రను చెప్తున్నాం అనమాట. మనం చెప్పాం, ఏం చెప్తాం? మనం దాచుకుని నువ్వు చెప్తాం. నాకు భగవద్విజ్ఞానమును ఉపదేశించిన పరివ్రాజకులు దేశాంతరము వెడలగా బాల్యావస్థయందు నేను ఈ చెప్పబోవు కర్మను ఆచరించి తిని. అడిగారుగా మొదటి ప్రశ్న, జ్ఞాపకం వచ్చింది. ఏమిటది? నారద మహర్షికి వాడు ఉపదేశించాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నారదుడు ఏం చేశాడు? దానికి సమాధానం ఏమిట? భగవద్విజ్ఞానం నాకు ఉపదేశించారు. వాడు పరివ్రాజులు అంటే ఎక్కడ చోట ఉంటారు అనమాట. పరివ్రాజకులు, వాళ్ళకి ఇల్లు వాకిలే ఉండదు, తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా వెళ్ళిపోయారు అనమాట. దేశాంతరం వెళ్ళిపోయిన తర్వాత నేను చిన్న కాలమునే బాల్యావస్థలోనే తపోయ కర్మలు చేశాను. ఏం చెప్తున్నాడు ఆయన? ఏకాత్మజానే జననీ యోషిన్ మూఢాచ కింకరీ మయ్యాత్మజే అనన్యగతౌ చక్రే స్నేహానుబంధనం. నా తల్లి ఒక అబల, అంటే ఏమీ తెలియని అమాయకురాలు. పాపం ఆవిడ సహజముగా బుద్ధిహీనురాలు. వాళ్ళు పెద్ద వెనకేసుకోవడం, కూర్చుంటే చక్కగా సుఖం అవేమి లేవు. పాపం ఆవిడ బుద్ధిరాలు. పరాధీన అయిన దాసి, ఇతరుల ఇళ్లలో చాకరీ చేసిన తర్వాత వాళ్ళు తినగా మిగిలిన ఏది పెడుతుందని తీసుకుని ఇప్పుడు ఎలా నెలసరి జీతంలో ఏమన్నా అవేం పొరగాలు ఉండేవి కదా, ఉండేవి కాదు. దయచేసి ఏం పెట్టావో అది తినడం,
జీవితం గడుపుకోవడం. కాబట్టి పరాధీనురాలైనటువంటి ఒక దాసి మదేక పుత్రిగా నేను ఒక్కడనే ఆమెకి సంతానం. వేరు దిక్కులేని నాపై సమధిగమగు ప్రేమ కలిగి ఉండేది. భర్త లేడు, తండ్రి లేడు, నేను ఒక్కడే కుమారుణ్ణి. కాబట్టి ఆవిడికి హృదయంలో ఎంత ప్రేమ ఉందో అంత నా మీద ఒలగబోసేది. నేను ఒక్కడనే పుత్రుడు కాబట్టి సమధికమైనటువంటి సమానము అధికము లేనటువంటి చక్కటి ప్రేమ నాకు చూపిస్తూ ఉంది నా పైన. శాశ్వతంత్రానకల్పాసీద్యోగక్షేమం మమేక్షతి ఈశస్య హి వసే లోకో యోషాదారుమయీ యథా. నా యోగక్షేమములు వహింప కోరిక కలది అయి నను ఆ నా జనని పరాధీనయ్యకుట వలన సహింపలేకపోయేది. కోపం ఆ కుమారుణ్ణి ఏదో చక్కగా చదివిద్దామనో, లేకపోతే మంచి బట్టలు కట్టిద్దామనో, కోట నిండా పాయసం పెడదామనో, రకరకాల సహజంగా తల్లికి ఉండదు కదా ఏదో పెడదామని చెప్పి. అప్పుడు ఏం చూస్తుంది, లోపల చేతిలో డబ్బులు లేవు, వాళ్ళంతే సంత ఇవ్వాలి. కాబట్టి పరాధీనత అయిన కారణముగా లోపల ఎంతో నా మీద అనురాగము, ప్రేమ, అత్యతలు ఉన్నా కూడా పాపం ఆవిడ కోరిక నిర్వర్తించుకోలేకపోయేది, సహింపలేకపోయింది. ఎలనన ఎందుకు కారణం కాష్ట నిర్మితయగు స్త్రీమూర్తి ఆడించువానికి ఇచ్చను అనుసరించి ఆడునట్లు లోకమంతయు భగవదిచ్చకు వశమై ఉన్నది. అంతా కూడా భగవంతుడి యొక్క ఇష్టం. సులువములు ఆడించేవాడు వాడు ఏ విధంగా ఆడితే ఆ విధంగా బొమ్మ ఆడుతూ ఉండాలి. ఆ విధంగానే భగవంతుడు మనల్ని ఏ విధంగా ఆడిస్తే ఆ విధంగా ఆడుతూ ఉండాలి. కాబట్టి పరాధీనం, రెండు రకాల పరాధీనం. ఒకటేమో సహజముగానే అందరూ కూడా భగవంతుడి యొక్క చేతిలో ఆట బొమ్మలం. రెండవది ఈవిడ దాసి అయిన కారణముగా ఇతరుల యొక్క అపేక్ష, వాళ్ళు దయదలిచి ఏం పడితే దానితో జీవితం గడుపుకునేటువంటి ఒక. కాబట్టి ఇంకా ఆవిడ యొక్క చరిత్ర అంతా కూడా భగవదిచ్చకు వశమై ఉందన్నమాట. అహం చ బ్రహ్మకులే ఊషివాం తదపేక్షయా దిగ్దేశకాలా వ్యుత్పన్నో బాలక పంచహాయన. దిక్కులకు దేశమునకు కాలమునకు సంబంధించిన జ్ఞానం ఏదియూ నాకు లేదు. దిక్కులకు ఏది తూర్పు, ఎటు వెళ్ళాలి, రాజమండ్రి ఏ పక్కన ఉంది, వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి, ఏమీ తెలియదు, జ్ఞానం లేదు. దేశము పోనీ ఇక్కడికి ఎక్కడికి వెళదామా అంటే వాడు దేశం వెళ్ళారు, అక్కడ అడ్రస్ అనుకుని వెళదాం అనుకుంటే అక్కడ కూడా వెళ్ళలేను, జ్ఞానం ఏమీ లేదు. కాలము, ఏ కాలము, ఎండాకాలం పెడితే కాళ్ళు కాలుతాయి, శరకాలం పెడితే మనం తొప్పుడు కమ్మలు తీసుకుతూ ఉండాలి, వర్షాకాలం అయితే గొడుగు పెట్టుకెళ్ళాలి, అటువంటి జ్ఞానం కూడా లేదు. ఇవన్నీ ఎందుకు అవసరానికి దివ్య జ్ఞానం వచ్చింది కదా, ఈశ్వరుడు యొక్క సేవ వల్ల ఆయనకి పరమాత్మ జ్ఞానం వచ్చింది. కానీ లఘు జ్ఞానం వాళ్ళకి లేదనమాట, ఆయనకి లేదు. కాబట్టి నాకు ఇటువంటి దేశమునకు దిక్కులకు సంబంధించిన కాలము సంబంధించిన జ్ఞానం ఏమిటి నాకు లేదు. నేను 5 సంవత్సరాల వయస్సు గల బాలుడను, చిన్నప్పుడు 5 సంవత్సరాలు అనుకోకుండా తల్లి యొక్క ప్రేమ పాసమున బంధితుడనై, చిన్నపిల్లవాడిని కాబట్టి అది ఇంకా వేరే ఏమీ లేదు. తల్లి యొక్క ప్రేమ పాసమునందు బద్ధుడై ఉన్నాడు. అందుకని చిన్న పిల్లవాళ్ళని తల్లి కొట్టినా కూడా వాళ్ళు తల్లి యొక్క ఆ బట్టలు పట్టుకునే కవును ఏడుస్తూ కూర్చున్నారు, అక్కడ బయటికి పోరు. అదే కొంచెం కనుక జ్ఞానం వచ్చినట్లయితే వెంటనే అయిపోయిందంతే, ఆడ సమాధానం చెప్పడం, వెళ్ళిపోవడం. అందుకే బాగా మనసు ఉండాలన్నమాట. కొట్టేది తల్లి, ఇంక వేరే ఖచ్చితం లేదు, ఆయనకి ఒక జ్ఞానం లేదు. కాబట్టి తన యొక్క బాగోగులు చూసుకునేటువంటి తల్లే కాబట్టి ఆ తల్లి యొక్క ప్రేమ చేత బంధితుడై ఉన్నాడు అనమాట. ఎప్పుడూ దాని నుండి విడివడుదునాయని ఎదురు చూస్తూ నేను ఆ బ్రాహ్మణ కులమున నివసింపసాగితిని. లోపల కోరిక ఉండేది, వాళ్ళు చక్కగా చూసుకుంటున్నారు, మంచి కథ చెబుతున్నారు, చక్కగా పాడుతున్నారు, భగవత్ కథలు వింటున్నా చాలా ఆనందంగా ఉంది, వాళ్ళు కూడా విడిపోతుంది కోరిక కలిగింది. కానీ తల్లి ఉంది, వాళ్ళు అన్నారట, నీకు తల్లి పాపం అబల స్త్రీ, ఒక్కడివే కొడుకు కాబట్టి నువ్వు ఆ తల్లిని చూసుకుంటూ ఉండని చెప్పి వాళ్ళు చెప్పారు, తీసుకువెళ్ళరాదనమాట. కానీ అతనికి వెళ్ళాలని కోరిక ఉంది. కానీ తల్లి యొక్క ప్రేమ పాసమైన బంధితులై ఉన్న కారణంగా నారదుడు అప్పుడు ఆ శిష్యుడు కూడా వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. ఏకదా నిర్గతాం గేహాద్దుహంతి నిషదాం పథి సర్పో దశపదా స్పృష్ట కృపణాం కాల శోధిత.
లోపల మడిపోయిన సత్సాంగతం చేయాలని కోరిక ఉంది. కానీ తల్లి యొక్క ప్రేమ పాసము చేత ఆయన వెడలేకపోతున్నాడు. ఈ విధంగా గడుస్తుండగా ఒకనాటి రాత్రి వేళ ఆవును పాలు పితుకుటకై బయటకు వెడలగా ఎవరు? తల్లి. దీనురాలకు నా తల్లిని కాలచోదితమకు ఒక సర్పము త్రోవలో కాటు వేశాను. పాపం ఆవిడ పగలంతా చాకరీ చేసుకుని సంధ్యా సమయంలో ఆవు పాలు పితకడం కోసం బయటికి వెళ్ళింది. ఇది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం మీద కాలము ద్వారా చోదితమైనటువంటి బెంగళూరు అంటారు సాపేరు లేఖ భాగేరు దేఖ. భాగేరు దేఖ పెద్ద పులు చూస్తే మింగేస్తుంది, కానీ పాము మటుకు అది మనకి సర్పదంశం రాసిపెట్టి ఉండాలిట. ఉంటే అది ఎక్కడో కాల్ చేస్తుంది. ఇవి కూడా ఆ విధంగా కాలము ఆవిడికి ఆ మృత్యుకాలం పాము ద్వారా అవ్వాలని చెప్పి బహుశా రాసి ఉంది. అందుకని ఆ కాలము ద్వారా ప్రేరేపితమైనటువంటి సర్పం వచ్చి ఆవిడ దాటి వేసింది. ఇంకేముంది? తదా తదహమీసస్య భక్తానాం సమభీప్సతః అనుగ్రహం మన్యమానః ప్రాతిష్టం దిశముత్తరాం. అప్పుడు ఆమె మరణమును భక్తజనుల శుభమును కోరు భగవానుని కృపగా భావించి ఉత్తర దిక్కుగా వెడలితిని. అప్పుడు తల్లిపోయిన కూర్చొని లభుదేవుని ఆడటం లేదుట. సహజ సమాజంగా ఉన్నాడు కాబట్టి ఏదో విధంగా తల్లికి ఒక కార్యక్రమం తీర్చడం మొత్తం ఏదో విధంగా అయిపోయిన తర్వాత ఆయన ఇంకా ఒక విధముగా లోపల ఆయనకి స్వేచ్ఛగా ఉంది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆయన. అందుకని ఇదంతా కూడా భగవంతుడికి అనుగ్రహం సంబంధించి చెప్పి ఆయన బాధపడకుండా దాన్ని భగవత్ కృపగా తెలుసుకుని అక్కడ నుంచి తాను ఉత్తర దిశగా వెళ్ళాట. అది భగవంతుడిని మనం వెతకాలని ఉత్తర దిశగా వెళ్ళాలి. ఆగదు అక్కడే సరే, ఎక్కడ చూసినా సరే ఉత్తర దిశగా అయినట్లయితే స్వర్గారోహణం చేశారు పాండవులు. ఉత్తర దిశలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తాం, నువ్వు ఉడపకల నీళ్లే కదా, మిగతా ఉడక నీళ్ళ నీళ్ళే చేస్తాం మనం. కాబట్టి ఉత్తర దిశగా వెళ్ళి అక్కడ తపస్సు కూడా వెళ్ళడానికి బయలుదేరారు. అక్కడ ఎవరున్నారు? నరనారాయణులు ఎప్పుడు తపస్సు చేస్తున్నారు. స్ఫీతాన్ జనపదాంస్తత్ర పురగ్రామ వ్రజాకరాన్ ఖేట ఖర్వట వాటీంశ్చ వనాన్యుపవనాని చ చిత్రధాతు విచిత్రాది నిభభగ్న భుజద్రుమాన్ జలాశయాన్ శివజలాన్ నళినీః సురసేవితాః చిత్రస్వనైః పత్రరథైః భ్రమరశ్రియః నలవేణు సరస్తంభ కుశకీచక గహ్వరన్ ఏక ఏవాదియాతోహం అద్రాక్షం విపినం మహత్ ఘోరం ప్రతిభయాకారం వ్యాలోలూక శివాచిరన్. ఆ మహానుభావుడు ఉత్తర దిశగా పాదం మోపిన తర్వాత ఏం చేశాడో ఇక్కడ చెప్తున్నారు. నేను ఒంటరిగా ఉత్తర దిక్కుగా పయనించి ధన ధాన్య సమృద్ధములకు బహుదేశములను, రాజధానులను, విప్రశూద్రాదుల నివాస స్థలములను, గోపకుల పల్లెలను, రత్నాదుల గనులను, రైతుల గ్రామములను, కొండ కోనలనున్న గ్రామములను, పూల తోటలను, వనములను, ఉపవనములను, సువర్ణ రజదాది వివిధ ధాతు రంజితములకు పర్వతములను, ఏనుగుల తొండములచే విరువబడిన కొమ్మలు గల చెట్లను, పవిత్రములకు జలాశయములను చూచితిని. మార్గమధ్యం ఇవన్నీ ఉన్నాయన్నమాట. భయం లేదు దీనికి. బాగుంది, కొన్ని రోజులు ఉండదు, చాలా బాగుంది, కాసేపు ఉన్నాం ఇక్కడ అంటే అయిపోయింది. గోవర్ధన పర్వతం పరిక్రమ చేస్తున్నప్పుడు రకరకాల నుండి దుకాణాలన్నీ ఉంటాయి. కొన్ని చోట్ల మనకి ఉచితముగా ఆహారం ఇస్తూ ఉంటారు, శీతజలం ఇస్తూ ఉంటారు. కూర్చున్నావా అంటే మళ్ళీ లేచి నడవలేము. కాబట్టి కొంచెం కష్టమైనా కూడా ఆ 21 కిలోమీటర్లు పరిక్రమ చేసేటప్పుడు మనం పోతూనే ఉండాలి, నెమ్మదిగా అయినా పోతూ ఉండాలి. కూర్చున్నావా అయిపోతుంది. కాబట్టి భగవంతుడి యొక్క సన్నిధానాన్ని చేయడం సాధన మాత్రం ఏమాత్రం నిలిపినా అంతే అయిపో. గురువు గారు ఒక చెప్తూ ఉండాలన్నమాట, ఈ భగవత్ సాధన మార్గం ఎటువంటిదిట. వెస్ట్ బెంగాల్లో ఈ వైశాఖ మాసంలో ఒక చతక్ పూజ ఉంటుంది అన్నమాట.
దానికి మనకైతే ఇక్కడ కృష్ణాలు ఏదో ఉట్టిలు కొట్టి అందులో ఉండేటువంటి మనం వస్తువు తీసుకుంటా ఉంటామా, అక్కడ కూడా ఆ సమయంలో ఒక చక్కటి ఒక కొయ్య కర్రని పెడతారట, ముందగా ఉంటుంది అనమాట. దాన్ని శుభ్రంగా అరటిపొడి రాసేస్తారట, పైన కొత్త డబ్బు పెడతారనమాట. వాడు వెళ్ళి దాన్ని తెచ్చుకుంటుంది కాదు. ఎక్కేవాడు కనుక ఏక ఉగ్గులతో ఎక్కినట్లయితే ఎక్కిపోతాడు, తీసుకొస్తాడు. ఏమాత్రం కాస్త అనుకున్నా ఈ భగవద్భజన మార్గం అటువంటిది, సాధన అటువంటిది అన్నమాట. ఇక్కడ గుట్టుగుట్టు అక్కడైతేనేమో చప్పటి పూజ ఉంటుంది, దానికి ఒక చక్కటి కొయ్య పెద్ద ఉంటుంది అనమాట. మన పడవాళ్ళకు ఉంటుంది కదా కొయ్య ఒకటి, అవునా పాపుతారు, పాతేసి దానికి శుభ్రంగా నున్నగా దానికి ఏర్పాటు చేస్తారు దారిపోతుండడం కోసం. దాని పైన డబ్బు పెడతారు అన్నమాట. వాడి దాన్ని పైకి తెచ్చుకోవాలి ఆ డబ్బుని. అటువంటిది పిచ్చి రస్తా అంటే పాపుడు ఉన్నటువంటి మార్గం అన్నది. స్వరస్యధార నిశితాం గుహాయాం దుర్గం పదం తత్ర కవ్యో వదంతి అన్నారు. మహామహా పండితులు ఈ భగవంతుని పొందేటువంటి మార్గం అనేటువంటి క్షురధార, కత్తి మీద సాము లాంటిది, అడవడం లాంటిది. ఏమాత్రం కాస్త జాగ్రత్తగా కాలుకు పెట్టకపోయినా కాలు కింద పడతాం అవుతుంది. కాబట్టి మనం పెడదామనుకున్నటువంటి మార్గమును కనుక ఏమాత్రం ఆలస్యం చేసినా అది ఆ గోవర్ధన పర్వతం పరిక్రమ కూడా ఆ విధంగా మనం కూర్చున్నాము అంటే ఇంకా మామూలుగా 4 గంటల్లో 5 గంటలు వెళ్ళిపోతాం. కూర్చున్నవాడు 8 గంటలు పెట్టేస్తుంది, కాళ్ళు చేస్తూ ఉంటాయి. కానీ ఈ మహానుభావుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించాడు, మధ్యలో పెడుతున్నాడు. ధనధాన్య సమృద్ధమగులు బహుదేశాలు చూశాడు. ధనము దాని సమృద్ధంగా ఉన్నాయి, ఎక్కడ అన్నా కూడా పెడతారు. చక్కగా ఉండమంటారు, తిండికి లోటు ఉండదు. అటువంటి గ్రామాల ద్వారా వెళుతున్నాడు, దేశంలో అధిగమించాడు. రాజధానులు ఉన్నాయి, రకరకాల కళ్ళకి ఇంపుగా ఉంటే రకరకాల దృశ్యాలు ఉంటాయి, ఇంద్రకాల తీర్థాలు ఉంటాయి, అంటారు వాటిలో ఏమో రకాలు ఉంటాయి, తిరునాళ్ళు ఎన్నో రకాలు ఉంటాయి, పార్కులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా భగవత్ సాధన మార్గానికి అవరోధములు అన్నమాట. మనల్ని ఏమరపాడు చేస్తూ ఉంటాం, మరిపించేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా విప్రశూద్రాలు నివాస స్థలములు ఉన్నాయి, గొప్పపల్లులు ఉన్నాయిట, రత్నాదుల గనులు ఉన్నాయి, రైతుల గ్రామాలు ఉన్నాయి, కొండ కోణలో ఉన్న గ్రామములు ఉన్నాయి, చక్కగా ఉంటాయి. కొండ కోణల గ్రామాలు ఎంత బాగుంటాయో, చక్కటి మంచి ఆక్సిజన్ ఉంటుంది, హాయిగా ఉంటుంది అన్నమాట. ఓ పక్కన కొండలు, పక్కన కోణలు, పర్వతాలు, కింద పక్కన సెలయేళ్ళు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఉన్నాయి పూలతోటలు ఉన్నాయిట, వనములు ఉన్నాయి, ఉపవనాలు ఉన్నాయి, సువర్ణ రజతాది వివిధ ధాతుల నుంచి పర్వతాలు ఉన్నాయిట. ఆ పర్వతాల నిండా బంగారం వెండి ఉంది. కాస్త తెచ్చుకుంటే జీవితం దగ్గర చక్కగా కాళ్ళ మీద కలిపేసి. కానీ ఇన్ని రకాల ప్రలోభాలు ఉన్నా కూడా దీనికి లొక్కకుండా ఆయన బయలుదేరి ప్రయాణం చేస్తున్నాడు. ఎవరు? నారదుడు. మంచి గట్టిగా సమాధానం. ఏనుగుల తొండములచే విరువబడిన కొమ్మలు గల చెట్లను, ఏనుగులు సంచరిస్తున్నాయంటే ఇది మహాకీకారణ్యం, భయం లేదు, పెడుతున్నారు. పవిత్రములకు జలాశయములు ఉన్నాయిట, చూసాట. అట్లే వివిధములకు ధనులజేయుసున్న పక్షుల చేత ఇటు అటు సంచరించు తుమ్మెదల చేత శోభిలునట్టి సురసేవితమైనట్టి పద్మసౌరవం చూచట్టాయి. దేవతలు ఎంతో పీడిస్తూ ఉంటారు. అటువంటి ఉత్తమమైన స్థానం కూడా చూశాడు ఆయన. సురసేవితములకు నలము అంటే వేప చెట్టు, వేపం అంటే ఒక చెట్టు అనమాట, వేణు వెదురు చెట్లు, శరము రెల్లుగడ్డి, కుసము దర్భము, కీచక రకరకాల వృక్షముల యొక్క పేర్లు అనమాట. గాలి తాకున ధరించే ఒక సన్నని వెదురు చెట్టు. సర్వీ చెట్లు గాలికి ఏళ్ళేస్తూ ఉంటాయి అంతేనండి. ఆ విధముగానే ఈ కీచకము చెట్టుట శబ్దంలో ఉంది, కీచ కీచి అంటారు వాళ్ళు, కీచకం కీచులు అంటారు. ఆ విధంగా వృక్షములు కూడా గాలికి చక్కగా ఒక శబ్దం వస్తూ ఉంటుంది అనమాట. మున్నగు వాని చే త్వరరానిది, సహింపరానిది, మహాభయంకరమైనది, సర్పములకు, గుడ్ల గూపలకు, నక్కలకు నివాసమైనది మహారణ్యం సూచాటాయి. ఇవన్నీ మరి అరణ్యాలు కూడా వెళ్ళాలి, మార్గం ఆ విధంగా ఉంటుందన్నమాట. అవన్నీ చదువు తీసుకున్నాక కీకారణ్యము, భయంకరారణ్యాలు ఇవన్నీ. పరిశ్రాంతి ఇంద్రియ ఆత్మాహం
త్రుట్పరీతో బుభుక్షితః స్నాత్వా పీత్వా హరదే నద్యా ఉపస్పృష్టో గతశ్రమః. బాబా అర్భకుడు చిన్న పిల్లవాడు ఎంత దూరం పోయాడో అతను నడుస్తానండి. నడిచి పెడుతున్నాడు బాబా. వాళ్ళకి నీరసం వచ్చేసింది, ఆకలి వేస్తోంది, దప్పిగా కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఒక్కరోజు మనం కృష్ణాశ్రమం ఉపవాసం చేస్తేనే 8 నుంచి లోపల ఉరి తోడిస్తూ ఉంటుంది, కూర్చోనివ్వదు బాబోయ్. కానీ ఈయన ఇక మనకి ఆ రోజు ఎక్కువ పరిశ్రమ ఏముండదు, కష్టం ఏముండదు, చిన్న పనులే. కానీ నడవాలి ఇంత దూరం నడుస్తున్నాడు ఆయన. ఆయన పరిస్థితి ఎలా ఉందిగా, మార్గమున సంచరించుతుండగా నా దేహము ఇంద్రియములు శ్రమ చెందినవి. చెప్పాడు నా దేహం అన్నాడు. ఆయనకి అప్పుడే జ్ఞానం వచ్చేసింది. వాడు వెళుతూనే తత్వజ్ఞానం ఉపదేశించారు. ఆ తత్వజ్ఞానము కారణముగా అతనికి ఈ శరీరము నేను ఒకటి కాదు, దేహం యందు ఆత్మబుద్ధి లేదు ఆయనకి. నాకు 2 చొక్కాలు ఉన్నాయి, ఒకటి బనీను, అదేమిటి కనపడదు, సూక్ష్మ శరీరము, మనసు బుద్ధి చిత్తం అహంకారం, దాన్ని చక్కగా దాన్ని చొక్కా వేసుకున్నాం, అది స్థూల శరీరము. ఈ 2 నేను కాదు. కానీ నాకు ఈ కర్మ అనుభవించడం కోసం బాగుంది ఉపాధి అనే జ్ఞానాన్ని ముందు వచ్చేసింది. అందుకంటున్నాడు నా దేహము ఇంద్రియములు కూడా శ్రమ చెందాయి, ఆఖరి దప్పులచే పీడింపబడిన వాడనై నేను నదీజలమున స్నానము చేసి. కాబట్టి ఆ పరిశ్రమ పోవడం కోసం సజ్జాలు నేను స్నానం చేశాక, అందులో స్నానం చేస్తే వెంటనే శ్రమంతా కూడా పోయి హాయిగా ఉంటుంది. నీళ్ళు తాగాడు, తప్పితే అన్ని కూడా మంచి నీళ్ళే. అప్పుడు ఇప్పుడు నీళ్ళు తాగడం భయం, కాలు పెట్టామా వచ్చేసింది ఎగ్గుమా ఏదో. తప్పిక తీర్చుకొని ఆచమించి తిని దాని వలన నా శ్రమయంతయూ తొలగపోదు. మనకి పోతుందా ఏదో ఏమంటారా, డ్రింక్స్ తాగాలి. అప్పుడు తస్మిన్ నర్మనుజేరణ్యే పిప్పలోపస్థ ఆశ్రితః ఆత్మానాత్మస్థమాత్మానం యథాశ్రుతమచింతయం. అంత అయిపోయిన తర్వాత ఆగిన కాసేపు కూర్చోవాలి. ఆయన కూర్చొని ఎక్కడ పెమ్మట ఆ నిర్జన వనమున ఒక అశ్వత్థ వృక్షము క్రింద కూర్చుండి ఆత్మ బుద్ధి ద్వారా హృదయమునందున్న అంతర్యామియగు పరమాత్మను పూర్వము వినిన దానిని అనుసరించి ఆలోచింపసాగి తిని. చక్కగా కూర్చుని ఆయన ప్రశాంతముగా ఆ అశ్వత్థ వృక్షము కింద కూర్చున్నాడు. అశ్వత్థ వృక్షం అంటే ఏంటి? రాజచిత్త మరిచిత్త, రాజచిత్తే కదా. మరిచిత్తం ఏమంటారు తెలియదండి. వటవృక్షం అంటారు, వటవృక్షం అంటారు. అశ్వత్థుడు రాజచిత్త అన్నమాట. చక్కగా ఆయన ఇంతకుముందు ఏది విన్నాడో ఆ జ్ఞానము ద్వారా తనలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని ధ్యానం చేసింది. దాన్ని ఆలోచిస్తామన్నమాట. ఆలోచించసాగితని ధ్యాయత శరణాంభోజం భవాన్ నిర్జిత చేతస ఉత్కంఠ్యాశ్రు కలాక్షస్య హృద్యాసీన్మే శనైర్హరి. చూడండి, భక్తి శుద్ధ హృదయముతో. హృదయం ఎలా ఉండాలిట? భక్తి ద్వారా శుద్ధమై ఉండాలి. భక్తి తప్ప ఇంకేది కూడా హృదయాన్ని శుద్ధం చేయదు. మీరు మిగతా కర్మ జ్ఞాన యోగముల ద్వారా హృదయమును హృదయాన్ని శుద్ధం చేసిన కూడా లోపల మటుకు ఈ క్రామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు కొద్దిగా ఉంటాయిట, చూస్తూ ఉండేట, ఎప్పుడు చూద్దాం అన్నట్టుగా. అదే భక్తి ఉంటే పొలిమేరలో ఉండవు అనమాట. అందుకని భక్తి, ఆ భక్తి ద్వారా శుద్ధం క్రమం చక్కగా ఉదం చేతు తర్పణ మార్జన మహాత్మ చెప్పారు. ఆయన ఈ భక్తి ద్వారా తన యొక్క హృదయం శుద్ధమై ఉంది. ఆ శుద్ధమైన హృదయంలో భగవంతుడి యొక్క శ్రీహరి పాద పట్టును ధ్యానించుతున్నట్టి చక్కగా భగవంతుడి పాదాలను ఒక ధ్యానం చేస్తున్నట్ట. దర్శింపబడినది తీవ్రమైన వ్యాకులముచి లోపల ఆలోచిస్తున్నాడు. భగవంతుడి పాదాలు ఏ విధంగా ఉంటాయో అది చూడాలని బయట చూడాలని చెప్పి లోపల సహకారాడుతున్నాడు. తీవ్రమైన వ్యాకులతో ఉండాలన్నమాట. ఆ వ్యాకులత అశ్రుపూరితములైన నేత్రములు కలిగినట్టి ఆ చూడడానికి కూడా చూడండి కోరిక ఎప్పుడు అది సంభవిస్తుందో అనేటువంటి లోపల ఆతృత, దాని గురించి వచ్చినటువంటి ఆ ప్రేమ ద్వారా వచ్చినటువంటి అశ్రువులు కళ్ళు నీళ్ళతో నిండి ఉన్నాయన్నమాట.
నేత్రము కలిగినట్టి నా హృదయమున శ్రీహరి వెల్లడయ్యన వెంటనే ఆ హృదయంలో భగవంతుడు పూరించాడు, వెల్లడైంది. ఎవరికి? నారద మహర్షి. ప్రేమాతి భరన్ నిర్భిన్న పులకాంగో అతి నిర్వృత ఆనంద సంప్లవే నీలో నాపశ్యము భయం మునే. చక్కటి సన్నిలో స్నానం చేసి ఆచమించిన నీరు తాగిన కారణముగా శారీరకమైనటువంటి శ్రమపోయింది, ఆకలి దప్పిక తీరిపోయింది. ఈ లోపల భగవద్ ధ్యానము ద్వారా ఆయన చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఓ మహాముని, మహాముని అంటే ఇక్కడ ఎవరు? వ్యాసుడా, అతిశయమైనటువంటి ప్రేమ వలన పులకించిన శరీరము కలిగిన నేను నిరతిశయ సుఖమును అనుభవించుతూ పరమానంద సాగరమున నిమగ్నులగుతున్నను శ్రీహరిని ప్రత్యక్షముగా వించుకొనలేకపోయి తిని. మన హృదయములో భగవంతుడి యొక్క ధ్యానము చేశాడు, భగవంతుడు స్మరించాడు. హృదయములోనే హృదయ నేత్రము ద్వారా భగవంతుడి యొక్క పాదములను దర్శించుకున్నాడు. ఆ ప్రేమ ఫలితముగా ఆయన యొక్క శరీరం పులకించిపోయింది, కళ్ళ నుంచి అచ్చులు పడుతున్నాయి. సుఖము నిరతయ సుఖము అన్నమాట. అతిశయించుడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు, పరమానంద సాగరం నిమగ్నం అయినాడు. అయినా కూడా ఆయనకి ప్రత్యక్షముగా నేరుగా భగవంతుని చూడన కారణముగా ఒక విరుతి ఉండిపోయిందట. రూపం భగవతో ఎత్తన్ మన కాంతం సుచాపహన్ అపశ్యన్ సహసోద్ధస్తే వైక్లవ్యా దుర్మనా ఇవ. భక్తుడెప్పుడు హృదయములో చూసి ఆయన సంతసించరట. ప్రత్యక్షముగా ఆయన చూడాలి, సేవ చేయాలి. ఎవరైతే ఆ విధముగా ఎవరైతే భగవంతుడిని ప్రత్యక్షముగా దర్శనము చేసి సేవ చేయాలనుకుంటే అటువంటి వాళ్ళ కోసం భగవంతుడు అక్కడ అవతరిస్తూ ఉంటాడు. మిగతాది అధర్మకులను ధ్వంసం చేయడము, ధర్మాన్ని స్థాపించడము, ఇవన్నీ కూడా ఆయన అనుకుంటే అయిపోతాయి. కానీ భగవంతుడు అనుకున్నా కూడా అలా అవదట. ఎందుకంటే భక్తుడి యొక్క కోరిక ప్రత్యక్షంగా చూడాలి, సేవ చేయాలి. కాబట్టి వాళ్ళ కోసం భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఆయన నారద మహర్షి లోపల భగవద్ దర్శనం అయినా కూడా ప్రత్యక్షముగా చూడాలనేటువంటి కోరికతోటి ఆయన ఇంకా లోపల విరితిగానే ఉందన్నమాట. అప్పుడు మనోహరము శోకనాశము అగు భగవానుని రూపమును వెంటనే చూడజాలని వాడనై నేను విఫలావస్థ నుండి వ్యాకుల చిత్తును వలె మేల్కాంచి తిని. మనోహరమైనటువంటి భగవంతు యొక్క రూపము, శోకనాశనము. ఒక్కసారి దర్శిస్తే ఇంకా శోక మోహ భయాపహ అన్నారు. శోకము పోతుంది, భయం పోతుంది, మోహం పోతుంది. శోక మోహ భయాపహ ఈ మూడు కూడా భగవత్ స్మరణ, భగవద్ దర్శనం వలన అన్ని పోతాయి. అటువంటి రూపమును వెంటనే చూడలేకపోయాడు ఆయన. ఆ కారణముగా విఫలతతోటి వ్యాకులతోటి ఒక్కసారి ధ్యానం నుంచి బయటకు వచ్చాట. దిదృక్షుస్తదహం భూయ ప్రణిధాయ మనోహృది వీక్షమాణోపి నాపశ్యం అవితృప్త ఇవాతుర. మరల నేను ఆ భగవానుని రూపమును చూడదలచిన వాడనై హృదయమును మనస్సును నిలుపుకొని చూస్తున్నాను, చూడదారపోయింది. అది లోపల దర్శనమైంది. బయట ఒక్కసారిగా మళ్ళీ ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. బయలులేదు, దీనికన్నా అదే బాగుంది అనుకున్నాడు. మళ్ళీ కూర్చున్నాడు, మళ్ళీ స్మరిస్తున్నాడు. మళ్ళీ ఇంకా ఆ దృశ్యం మళ్ళీ ఇంకా రావడం లేదు. ఇంతకుముందు ఏ దర్శనం చేస్తున్నాడు, దర్శనం మళ్ళీ లోపల కూడా కలగడం లేదా ఆయనకి. ఇంకేముంది, అయిపోయింది. ఆ విధముగా భగవంతు రూపాన్ని మళ్ళీ చూద్దామని చెప్పుకుని నేను కూర్చొని మళ్ళీ హృదయమున మనసును నిలుపుకొని ప్రయత్నించినా కూడా చూడలేకపోయి అందువలన అతృప్తుడనై కాతరును వలే పడి ఉంటిని. తృప్తి దాంతో కాతర స్వభావం అన్నమాట. తాగి తాగి తోటగానే మనం కట్టేస్తారు, పాలు బిదుగుతూ ఆవు చేపిన తర్వాత పాలు కట్టేస్తారు. ఇలా కొట్టుకుంటూ ఉండదు ఆ పాలు తాగడం కోసం. తృప్తి వాళ్ళకి పొట్టనే వెళ్ళకపోతుంది దానికి. ఆ విధముగా ఈ నారదుడు భక్తుడు కూడా ఆ భగవద్ దర్శనం ఎంత ప్రయత్నించినా అవని కారణముగా ఆతర్పం ఎవరితో ఏం చేస్తాడు? చిన్నపిల్లలు జ్ఞానం పుట్టించుకుంటూ ఉంటారు, వేసి పెట్టి అట్లా స్థితిలో ఉన్నవాడు కాతరును వలె పడి ఉన్నాడు అన్నమాట. ఏవం యతంతం విజనే మామాహ గోచరో గిరాం గంభీర శ్లక్ష్ణయా వాచా సుచ ప్రసమయన్నివా. ఇట్లే
నిర్జనవమున నుండి భగవద్ దర్శనమునకై మాటి మాటికి ప్రయత్నించుచుండ వాక్కులకు అగోచరులకు ఈశ్వరుడు ఏమిటయ్యి ఈ విధముగా నిర్జనంలో ఉన్నాడు, వాళ్ళు పెట్టేస్తున్నాడు, దర్శనం అవడం లేదు. ఈ స్థితిని సర్వాంతయ భగవంతుడు చూసి ఊరుకుంటాడా? మాటి ప్రయత్నిస్తున్నట్ట, ఆయన అవడం లేదు. వాక్కులకు అగోచరుడు, మాటలతో భగవంతుడు ఇంతమంది చెప్పలేం. అవాంగ్మానస గోచరుడు అంటారు. వాక్కులకు కాని మనసుకు కాని, అంటే ఈ ప్రాపంచిక ప్రకృత రక్తమాంసములతో కూడిన ఇంద్రియముల ద్వారా భగవంతుడిని మనము అనుభవించలేము, చూడలేము, అక్షరం కాదనమాట. అటువంటి భగవంతుడు గంభీరముతో ప్రేమయుక్తముతో ఈ విధంగా అంటున్నాడు, నా దుఃఖమును తొలగించుతున్నవా అని వరే పరిగాట. నా దుఃఖాన్ని తీయడం కోసమా అన్నట్టుగా ఆయన చక్కగా గంభీరముగా మృదువుగా ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? నారదులతో. మనిషి నేడు భగవంతు యొక్క మాటలు వినబోతున్నాయన్నమాట. హంతాస్మిన్ జన్మని భవాన్ మాం ద్రష్టుమిహార్హసి. ఇది అర్హత లేదు చూడాలి. అవిపక్వ కషాయాణం దుర్దర్శోహం కుయోగినాం. వత్స, నీవు ఈ జన్మలో నన్ను దర్శింపజాలవు. అయిపోయింది, ఈ జన్మలో కలగదు. కారణం ఏమిట? కామాది మలములు నాశముగా అని అనర్థయుక్తులకు మానవులకు నేను కనబడను. అయిందంటే మనం నమ్మకలేదు. ఎందుకుట? ఎంతవరకు మనలో ఈ కామాది అంటే కామ క్రోధ ఉన్నాయి, సంపాదన ఇదిగా ఉంది వాళ్ళ యొక్క క్యూ ఒకటి. కామ క్రోధ లోభ మోహ మద మాత్రమైనటువంటి ఆ పెద్ద గ్రూప్ ఒకటి ఉంది. అవి మలములు, అంటే మనకి ఉండకూడదు ఉండదు అనమాట, చెడు. అది నాశనము కాకుండా అనర్థములతో ఉన్నటువంటి మానవులకు భగవంతుడు కనపడడు. అనర్థోపశమం అని చెప్పి వ్యాసుల వారు ఈ విధంగా భగవంతుని దర్శనం చేసుకున్నారు. అది తానే శ్లోకం రాసుకుంటారు అనమాట. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం అధోక్షతి. కేవలము అధోక్ష భగవాను యందు భక్తి యోగము ద్వారా మాత్రమే ఈ అనర్థములన్నీ కూడా పోతాయి. అనర్థములు ఉన్నంత కాలము మనకి భగవన్నామం యందు అనురాగము కానీ భగవత్ కలగదు. అందుకనే మనకి ఈ సాధనలు చెబుతూ ఉంటారు. ఆదౌ శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ. నిష్ఠ ఉండదు మనకి, కూర్చున్నాం అంతే, చేస్తున్నాం. అవును, అనర్థాలు పోనంత వరకు కూడా వదిలిన కాదు. అందుకుంటున్నారు ఇక్కడ అంటున్నట్ట, ఓ వత్స, ఈ జన్మలో నీకు దర్శించిన కోరిక లేదు, నీకు దర్శనం అవ్వదు. కానీ ఆ దర్శనము యొక్క ఆశ నీలో పెంపొందింప చేయడం కోసం ఒక్కసారి నీకు దర్శనం అనేటువంటిది వచ్చింది. ఎందుకంటే దానికోసం ఇంకా కావాలి. ఒక్కసారి ఎవరైతే వాళ్ళ యొక్క రుచి కలుగుతుందో ఇంకా దాన్ని వదిలిపెట్టాలి అనమాట. ఆ విధముగా జీవితాంతము భగవద్భజనలో ఉండడం కోసం అని చెప్పి భగవంతుడు అతనికి తన యొక్క రూపాన్ని ఒక్కసారి చూపించాడు. అది సాధకుడు ఈ విధంగా అవుతుంది. అయితేనే సరి సాధనలో ఉన్నట్టు. కామాది మలములు నాశనము కాని అనర్థులతో జీవులకు నేను ఇప్పుడు కూడా కనపడను. సత్కృత్యదర్శితం రూపం ఏతత్ కామాయతేనగా మనకెందుకు చూపించాడు రూపాన్ని అని అంటామేమో. సమాధానం చెప్తున్నారన్నమాట. సత్కృత్యదర్శితం రూపం ఏతత్ కామాయతేనగ మత్కామం శనకై సాధు సర్వాన్ ముంచతి రుచ్చయాన్. అనకూడా అంటే పాపం లేనటువంటి వాడా, పాపలకు పోయాగా. ఎప్పుడైతే ఆ మహర్షి యొక్క ప్రసాదం కొంచెం తిన్నాడు, ఇప్పుడే అన్ని రకాల పాపాలు కూడా తినిపిస్తానని పోయాయి అన్నమాట. నాపై అనురాగము వృద్ధి పొందుటకే నీకు ఒక మారు నా రూపమును చూపితిని. నా యందు ఇంకా నీకు అనురాగం పెరగడం కోసం మాత్రమే నీకు ఒక్కసారి నా రూపాన్ని చూపించా. అందుకే సుఖదేవ గోస్వామి 7 రోజులు భాగవతం చెప్పి ఆ భగవంతుడి యందు అనురాగం కరగడం కోసం భగవద్గుణాన్ని కీర్తించారు. అది 7 రోజులు అయిపోయిందని కాదు. దాని శ్లోకం 3 శ్లోకం ఏం చెప్పారు? నిగమ కల్పతరోర్ గలితం ఫలం సుఖముఖాత్ ద్రవ సంయుతం, తర్వాత
రసమాలయం ముహురహోరసికా భూభావుక. చివరి వరకు కూడా పిబత భాగవతం రసమాలయం ముహురహోరసిక ఆలయం. అందులో మీరు నిమగ్నం అయ్యేంత వరకు తాగుతూ ఉండాలి. ఆ విధంగానే భగవద్ దర్శనం అయ్యేంత వరకు కూడా మనం సాధన చేస్తూ ఉండాలి. కానీ భక్తిలో ఒక ఉత్కృష్టం ఏమిటంటే భగవంతుడి యొక్క ప్రత్యక్షమయ్యి తర్వాత కూడా మనం ఆయన యొక్క సేవ చేస్తూ ఉండాలి. అందుకనే భగవన్నామ సంకీర్తనం కానీ భగవత్ సేవ కానీ అది నిత్యము, అదే సాధన, అదే సాధ్యము. భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవత్ సేవ చేయడానికి కూడా సాధన ఇది, ఈ సేవే. భగవంతుడి దగ్గర చేరుకున్నాం, అయిపోయింది, ఇంకా మాకే పని లేదు, పరీక్ష పాస్ అని కూడా లేదు, దాని తర్వాత చేసేటువంటి ఇదే. కాబట్టి ఇదే మనకి సాధ్యము, ఇదే సాధన. ఇక్కడ ఆ భగవంతుడి యొక్క దర్శనము యొక్క లాలస ఇంకా పెంపొందింప చేయడం కోసం చెప్పి భగవంతుడు నారదుడికి దర్శనం ఇచ్చాట. కాబట్టి నాపై అనురాగమును వృద్ధి పొందింప చేయడం కోసమే నీకు ఒక్కసారి నా రూపాన్ని చూపించాను. ఒకలా చూసేసారుట, ఇంకా వాళ్ళ మనసు అక్కడ అగ్నమైపోతుంది అన్నమాట. నా యందు అనురక్తుడైన భక్తుడు క్రమముగా హృదయమునందు ఉన్న కామములను ప్రత్యజింపగలడు. ఎంతవరకు భగవంతుడి యందు అనురాగం మనకు కలగదో అంతవరకు మనకి బావు. ఇది ఎంత గట్టిగా మెడబెట్టి బయటికి ఇంటేసినా వెంటనే నాకు వచ్చేస్తూ ఉంటుంది లోపల. నాకు పెంపేశారు మంచిసారు, కింద నుంచి దూరం వచ్చేస్తాం, ఆ విధంగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఒక్కసారిగా భగవంతుడి యందు భక్తిని ఆశించకపోయినట్లయితే ఇది తల కింద తపస్సునా కూడా ఎన్నో పని కాదు. కాబట్టి ఎవరైతే భగవంతుడి యందు అనురక్తమైనటువంటి భక్తి కలిగి ఉంటాడో హృదయమునందు కామాన్ని అతను మాత్రమే పూర్తిగా తొలగించుకోగలుగుతాడు. సత్సేవయా దీర్ఘయాపి జాతామయు దృఢామతి హిత్వావద్యమిమం లోకం గంతామజ్జనతామసి. నీవు చేసిన సత్పురుష సేవ అల్పకాలికమే అయినను దాని ద్వారా నాయందు నీకు అస్థిరమగు బుద్ధి ఏర్పడినది. ఇది గొప్పది. మహాత్ముని యొక్క సత్పురుషుల యొక్క సేవ కొంచెం సరిపోదు. స్వల్పమప్యస్య ధర్మాన్. ఈ భగవత్ సేవ, భగవద్ భక్తుల సేవ అనేటువంటిది ఇది జీవితాంతం చేయక్కర్లే. ఎప్పుడో ఒకసారి ఎవడుకో ద్రౌపది దేవి ఒక ఋషికి చిన్న వస్త్రం గుంట తన యొక్క చీరను చించి ఇచ్చిందిట, లేదా కృష్ణుడికి చేయి కట్టింది. దానికోసము ఎన్ని తానుదాలు పట్టించారు భగవంతుడు. కుచేరుడి యొక్క గుప్పెడు అడుగులు తిని అంతటి ఐశ్వర్యం ఇచ్చాడు. ఆ విధముగానే ఈ భగవత్ సేవ, భగవద్ భక్తుల సేవ కొంచెం చేసే సారిట సరిపోతుంది మనకి. తెలుసు ఒకసారి ఇస్తారు అంతే, దాంతో మొత్తం క్లియర్ అయిపోతుంది సద్వై చూసినట్లయితే. ఆ విధముగానే సద్వైష్ణవ దగ్గర కదా మనం ఒక్కసారి కొంచెం సేవ చేసినా కూడా అది మన యొక్క భవరోగానికి మంచి వందవుతుంది అన్నమాట. కాబట్టి అంటున్నారు భగవంతుడు, అంటున్నాడు నారదుతోటి, ఆయన నువ్వు చేసిన సత్పురుష సేవ ఉంది, అది అల్పకాలికమే, మాత్రం 4 months కోర్సు అయినను దాని ద్వారా నాయందు నీకు అస్థిరమగు బుద్ధి ఏర్పడినది. ఏంటిది అస్థిరమగు బుద్ధి? స్థిరం, ఆ స్థిరమగు బుద్ధి. అస్థిరం అంటే ఉంటున్నారు, అస్థిరం అంటే స్థిరమగానిది. కానీ ఇక్కడ అందువలన నీ దాసీ గర్భజాతము నింద్యమునగు ఈ దేహమును వదలి నాకు పార్షుడు అగుదువు. నువ్వు చేయడం వల్ల అవుతుందా, నువ్వు ఈ శరీరం వదిలిపెట్టేస్తావు. దాని తర్వాత వచ్చేటువంటిది ఏమిటిట? అది భగవంతుడి యొక్క పార్షుడు. ఇంకా నాకు పుడతావని చెప్పి భగవంతుడు ఆయనకి చక్కటి ఓదార్పు వాక్యం ఇచ్చాట. మతిర్మయి నిబద్ధేయం న విపద్యేత కర్హిచిత్ ప్రజాసర్గ నిరోధే అపి స్మృతిశ్చ మదనుగ్రహాత్. నా యందు ఉంచిన నీ ఈ బుద్ధి ఎప్పుడునూ విలుప్తము కాదు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన ఒక్కసారి దర్శనం ఇచ్చాడు. దాని తర్వాత మనసంతా కూడా ఆ దర్శనం కోసమే విరవలాడిపోతోంది. ఈ స్థితి ఉందే ఈ శాశ్వతంగా ఉంటుంది. మనకైతే ఉన్నంతసేపు ఇది చేద్దాం, ఇంటి జపం చేద్దాం, ఇలా చేయాలి అనుకుంటున్న లోపల వ్యాన్ అయిపోతూ ఉంటుంది. వింటున్నంతసేపు బాగుంది కదా, దీని ప్రకారం మనం భగవత్ స్మరించుకోవాలి, భాగవతం వినాలి, రోజు భగవత్ అనుకుంటూ ఉంటాం. కానీ
ఎప్పుడైతే ఈ ఆసనం వదిలిపెట్టి వెళతామో అంతా కూడా. కానీ ఇక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన అతనికి ఈ బుద్ధి ఏదైతే ఉందో భగవంతుడి ఎందుకు ఆరాటం చూడాలంటే అది నిత్యం స్థిరముగా ఉంటుందన్నమాట. కాబట్టి నా యందు ఉంచిన ఈ బుద్ధి ఎప్పుడు కూడా విలుప్తము కాదు. నా కృపా ప్రభావముచే ప్రజా సృష్టి యందును ధ్వంసము లయమునందును నీ జన్మాంతర స్మృతి భ్రష్టము కాదు. నా యొక్క అనుగ్రహం వలన నువ్వు ఏమి చేశావో ఈ జీవితంలో ఇదంతా జ్ఞాపకం ఉంది, స్మృతి జ్ఞాపకం ఉంటుంది. ఇంజనం మారినా కూడా భగవంతుడు వరం ఇచ్చాడే, అందుకనే నాకు ఇంకా స్మృతి ఉందని చెప్పి వ్యాసుల వారికి నారదున యొక్క వృత్తాంతం చెబుతూ ఇంకా ఏమి చెప్పాడో భగవంతు అనుగ్రహం ఉంటే మనం తర్వాత వినగలుగుతాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో